జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో గోదాదేవి యొక్క ఈ పాసురాలను ఎవరైతే వింటారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈరోజు మనం గోదాదేవి కీర్తించిన పాసురాల్లో 3వ పాసురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. బలిచక్రవర్తి ఇచ్చిన దానమునంది ఆకాశము వరకు పెరిగి 3 లోకములను తన పాదములను కొలిచిన పురుషోత్తముడగు పరంధాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమంతయు నెలకు 3 వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా కలువ పూలలో మనోహరములగు తుమ్మెదలు నిద్రపోతుండగా సస్యములు సమృద్ధిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములో దూరి స్థిరముగా కూర్చొని పొదుగునంటగానే పాలుకుండలు నిండునట్లు చేపు సమృద్ధిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్దము లేని సంపద దేశమంతా నిండవలెను అని 3వ పాశురము అర్థము. అయితే గోపికలు ఈ వ్రతము చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు. ఈరోజు మన అమ్మ శ్రీ పరంధాముని వామన అవతారమును కొలిచింది. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలే, మరోసారి తాబేలుగా, మరొక మారు వరాహమూర్తిగా, ఇంకోసారి నరసింహముగా, మరొక మారు పరిపూర్ణ మానవమూర్తిగా అవతరించి మనలను నిరంతరము కాపాడుచున్నాడు. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పుటకు ఈ విధంగా చెప్పినది ఆండాళ్ తల్లి. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటే బ్రహ్మ కడిగిన మొదటి పాదము, బలిచక్రవర్తి కడిగిన 2వ పాదము ఒక్కసారే చేరాయి. అంటే ఆయన సర్వవ్యాప్తము అని తెలిసింది. ఈ విధంగా ఉన్న స్వామి బలిచక్రవర్తి తల మీద 3వ పాదాన్ని మోపి బలికి రసాతలమును ప్రసాదించారు. ఇది అంతా నారాయణ తత్వముగా అమ్మ వివరించింది. మరియు లోకము సుఖముగా ఉండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింది. 3 కాలాలు వానలు కురిసి పంటలు బాగా పండి గోవులు పాలు కోసం పొదుగు ముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని, మన దేశము సస్యశ్యామలంగా ఉండాలని గోపికలతో వివరించింది. గోపికలు తమకు ఏ కోరిక లేక దేశము సౌభాగ్యముగా ఉండాలనే వంకతో ఈ వ్రతముతో శ్రీకృష్ణుని సేవ చేసుకొని వారి జీవితము ధన్యత చేకూర్చుకోవలే అనే ఫలము కోరుతూ ఈ వ్రతము చేయుటకు నిర్ణయించుకొనిరి. ఈ పాసురములో చెప్పేది ఏమిటంటే ఈ వ్రతము చేయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధిని కలిగించును, అంతరంగమున ఆత్మజ్ఞాన పరిపూర్తిని, ఆచార్య సమృద్ధిని ప్రసాదించును. ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించుట వలన వ్రతాన్నాచరించే వారికే కాక లోకమునంతకును లభించును. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తుంది గోదాదేవి. జై శ్రీమన్నారాయణ.